శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసు సంచలనంగా మారింది. డ్రైవర్ హత్యకు అసలు కారణమేంటో పోలీసులు వెల్లడించారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినూతను పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన పార్టీ. ఏపీ రాజకీయాల్లో కలకలం. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కారు డ్రైవర్ హత్య. చెన్నైలో శవమై తేలిన వినూత డ్రైవర్ శ్రీనివాసులు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కారు డ్రైవర్ 24 ఏళ్ల శ్రీనివాసులు చెన్నైలో శవమై తేలడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. చెన్నై సమీపంలోని కూవం నదిలో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. పచ్చబొట్టు ఆధారంగా శ్రీనివాసుల్ని గుర్తించారు. ఎందుకు చంపారు? చిత్రహింసలు పెట్టి చంపేశారా? నిందితుల్లో కోట వినూత, భర్త కోట చంద్రబాబు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు కొంతకాలం పాటు వినూతకు పిఏగా, డ్రైవర్గా పనిచేశాడు. అయితే అతను తమకు ద్రోహం చేశాడంటూ విధుల నుంచి తొలగిస్తున్నట్లు గత నెలలో ఆమె పోస్టు పెట్టారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత జూలై 8న చెన్నై నదిలో శ్రీనివాసుల మృతదేహం దొరికింది. ఈ కేసులో 5గురిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వినూత, ఆమె భర్త చంద్రబాబు, మరో 3గురిని అరెస్ట్ చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థులకు కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నాడనే కారణంతోనే నిందితులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తల్లి లేని వాణ్ణి ఇంత వాణ్ణి చేశామని, చివరికి ఇలా జరిగిందని శ్రీనివాసుల్ని పెంచిన వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అటు చేసి ఎక్కడికి బస్టాండ్కి వెళ్ళండి, ఎన్న పోతే ఇటు చెన్నై ఎట్ట పాడిస్తే ఎన్న ప్రాణాలతో ఉంటే సార్లే. నా బిడ్డ చిన్నప్పటి నుంచి సాకినాను. మన 7 సంవత్సరాల నుంచి కూడా అమ్మ చచ్చిపోతే తెచ్చుకొని సాకుంది. ఏడన్నా ప్రాణాలతో ఉంటే సార్లే పని. నిన్న పోయేసానంటే వచ్చేసినాడు. నన్ను రేణుగుంట స్టేషన్కి పంపించమనేసి వాళ్ళు ఆటో ఎక్కించినారు. రెడీ పాట నేను అటు వచ్చి నేను కళాశాలకు వచ్చేసినాను. కూడా అటు వెళ్ళినాడు. వారం 10 రోజుల తర్వాత వస్తాను అని చెప్పినాడు. 3 రోజులకంతా ఈ పని చేసి నేను నా ఇంటికి మనిషిని పంపించినారు. వింత. మరోవైపు కోట వినూతను బహిష్కరిస్తున్నట్లు జనసేన ప్రకటించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని జనసేన హెచ్చరించింది. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న వినూత గారు, అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు గారు, శివకుమార్ అని చెప్పి వాళ్ళ దగ్గర కార్యకర్త శ్రీనివాసులు, వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. మరోవైపు సోషల్ మీడియాలో జనసేన వైసీపీ మధ్య వార్ జరుగుతోంది.